ఒక విషయం చెప్తా, ప్రతిసారి ఏం మాట్లాడతారంటే అన్ని రాజకీయ పార్టీలు అధికారంకి వచ్చంటే మేము ఇచ్చేవాళ్ళం, సుప్రీంకోర్టు 50% దాటకన్నది కాబట్టి అదే పెద్ద మాకు సమస్య అయిందంటారు. ఏం చెప్పింది అధ్యక్ష సుప్రీంకోర్టు? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ప్రతి మాట కానంటే 50% దాటద్దు అన్నది. లేకుంటే మేము 70, 60, 80 అసలు ఎంత ఇచ్చేటోళ్ళమంటే సుప్రీంకోర్టు చెప్పింది, మాకు అదే ఇబ్బంది వస్తున్నది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది తెలుసా అధ్యక్ష? సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట ఏంది అని అంటే, ఆ రోజు జరిగినటువంటి మొదటి కేసు జరిగినటువంటి మాటల్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇందిరాసాయి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మధ్య జరిగినటువంటి 92లో సహేతుకంగా ఉంటే ఎవరి జనాభా ఎంత ఉంటే మీరు చేసుకోవచ్చు, కానీ అడ్డగోలుగా 50% దాటి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండకూడదు అన్నారు. సహేతుకంగా ఉన్నారు, బీసీలకు బాధలు ఉన్నాయి, వాళ్లకు రిజర్వేషన్లు పెంచి ఇవ్వకుంటే ప్రభుత్వ ఫలాలు వాళ్లకు అందవు అని మనము కోర్టుకు ఆ రోజేగిన, నేను నిందలు వేయదలుచుకోలేదు, కానీ సుప్రీంకోర్టులో ఆ రోజే సరి అయిన రీతిలో వాదించి ఉంటే ఆ జడ్జిమెంట్ కూడా వచ్చి ఉండేది కాదు అని నాకు అనిపిస్తున్నది. అధ్యక్ష, ఎస్సీ వర్గీకరణను కూడా సుప్రీంకోర్టు ఒకరోజు ఒప్పుకోలేదు. ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు ఒకరోజు ఒప్పుకోలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చిత్తశుద్ధితో ఎస్సీలకు ఉన్నటువంటి బాధలని చెప్పగలిగారు. దానిలో మీ పాత్ర ఉండినట్టు నేను లేదనా, మీ పాత్ర ఉండినట్టు నేను లేదనా. అధ్యక్ష, నేను ఎందుకు చెప్పినంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద నేను ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, అందరూ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని బూచీగా చూయించి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి సుప్రీంకోర్టు కూడా కరాఖండిగా ఎక్కడ కూడా కుదరదనలేదు. మీరు న్యాయబద్ధంగా శాస్త్రీయంగా చేసుకుంటే ఇబ్బంది లేదన్న మాట వాస్తవం. అది మాటతో ఎవరు చెప్పరు. అయితే అధ్యక్ష, ఎస్సీ వర్గీకరణ మీద కూడా సుప్రీంకోర్టు ఈ రకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. తర్వాత సరే, మీరు ప్రత్యేకమైనటువంటి స్పెషల్ అడ్వకేట్లను పెట్టిందా, ఇంకేం చేసిందా, కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసిందా, రకరకాలుగా ప్రయత్నాలు జరిగినాయి. చివరికి సుప్రీంకోర్టుని కన్విన్స్ చేయగలిగినాము. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే అధ్యక్ష, ఇంకోటి అధ్యక్ష అన్నా, నీకు దండం పెడితే ఆగే, నేను మాట్లాడినాక నువ్వు మాట్లాడన్నా. అధ్యక్ష, నేనేమన్నంటే మా పొన్నం ప్రభాకర్ అని ఏమంటాడంటే, వేరే ఏమీ మాట్లాడకుండ్రి, మీరు దీని మీద మాట్లాడేసి వెళ్ళిపోండ్రి అని అన్న మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే అధ్యక్ష, మాకు జరిగినటువంటి బాధలు మీకు తెలవాలి కదా. మీకు తెలుస్తేనే కదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా బీసీలు కూడా ఒకసారి ఈ జరుగుతున్నటువంటి బాధలన్నీ కూడా చూడాలి కదా. సుప్రీంకోర్టు పదే సుప్రీంకోర్టు అని చెప్పి తప్పించుకోవద్దు అని మాట్లాడుతున్నా. చివరికి ఇంకొక విషయం అధ్యక్ష, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన, మీరు ఏ రకంగానైతే రాజకీయాలు చేయొద్దు, నిష్పక్షపాతంగా దీంట్లో మీరు మద్దతు ఇచ్చేటట్టు మాటలు మాట్లాడాలని చెప్తారు. అధ్యక్ష, మీరు ఒకటి మనసులో ఆలోచిస్తున్నారు, ఏమని? ఈడ తీర్మానం చేసి లేదా చట్టం చేసి పంపించేసి అయిపోతుందేమో, రోజు ఉదయం లేచంటే మిగతా వాళ్ళ మీద మనం మాట్లాడచ్చని మీరు ఆలోచన చేసిండొచ్చు. అధ్యక్ష, నేను ఒక విషయం చెప్తా. ఎప్పుడైనా కానీ ఒక మంచి పని చేసేటప్పుడు కొంత పాజిటివ్గా ఆలోచించి ముందుకు పోండి. మీరు కూడా ప్రతి విషయంలో కేవలం రాజకీయంగా ఆలోచిస్తే అది మంచిది కాదు. ఈరోజు ఒక రాజకీయ పార్టీ మీద మాట్లాడేటప్పుడు అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇంకా మొదలు కాలేదు, ఇక్కడ చర్చనే నడుస్తున్నది. చర్చ ప్రారంభంలోనే మీరు ఇతరుల మీద నెపమేసే ప్రయత్నం ఎందుకు చేస్తారు? చర్చ ప్రారంభంలో పాజిటివ్గా ఉండాలా? చర్చ ప్రారంభంలో ఒక రాజకీయ పార్టీ మీద మీరు నిందేసే ప్రయత్నం ఎందుకు చేస్తారు? అధ్యక్ష, ఈరోజు చేస్తున్నటువంటి ఈ యొక్క రాజకీయ బీసీ రిజర్వేషన్ కు స్థానిక సంస్థల ఎన్నికల్లో దీనికి మేము ముందే చెప్పినాం,
తప్పకుండా ఇది బీసీలకు న్యాయం జరగాల్సిందే. మేము దీనికి మద్దతు ఇస్తున్నాం. ఎక్కడా కూడా మేము మద్దతు ఇస్తలేము అనేది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నది, మద్దతు ఇయ్యాలని ఒక సభ్యుడు మాట్లాడుతారు. ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష? అది ఎక్కడైనా మేము మాట్లాడే మా మాట బీసీలకు సంబంధించిన అంశం మేము మద్దతు ఇస్తున్నాం. మరి అదేవిధంగా మీరు ఈ బిల్లు మీద ఇంత ఆతృతని మాట్లాడుతూ చాలా సంతోషం. మరి ఈ రాష్ట్రంలో మీ చేతిలో ఉన్నవి ఎందుకు ఇయ్యరు? ఇవి ఇయ్యండి కదా, ఈ చేతిలో ఉన్నవి ఇవ్వండి కదా. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ చట్టం చేస్తున్నప్పుడు బీసీలకు రావాల్సిన అన్ని విషయాలు దాంట్లో పొందుపరుచుంది కదా. ఏం పోయేది ఉన్నది? పొందుపరిస్తే ఇలా మీరున్నారు, మీరు లేకపోయినా కూడా బీసీలకు అమలైతాయి కదా విషయాలు. అధ్యక్ష సార్, ఉదయం నుంచి నేను అదే ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నా. ఇది చట్టము ఢిల్లీకి పంపాల్సిన చట్టం. ఇది స్థానికంగా అంశాలకు సంబంధించి మీకు రియలిస్టిక్గా బీసీలకు సంబంధించిన అంశం ఉంటే సపరేట్ సమయం తీసుకుందాము. దీనికి సంబంధించి పరిమితం నేను ఒకటే మళ్ళీ